నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి టైమ్స్ నౌ ఎప్పట్లాగే తన సర్వేకి సంబంధించిన ఒక రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చింది. అయితే ఈసారి సర్వే రిపోర్ట్స్ లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది అని అడగడం కంటే కూడా కొంత వెరైటీగా ఈసారి కొన్ని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సర్వే రిపోర్ట్స్ అయితే బయటపెట్టింది. వాటిలో నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు, ఆ సర్వే రిపోర్ట్స్ లో ఏమున్నాయి అని. ప్రజలు ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నారు, అయితే ఈసారి భారత్ లో ఓట్లు తేవడానికి కారణమయ్యే అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి మొదటగా సర్వే చేస్తే రామ మందిరం చేత అని 23 మంది చెప్తే, మోదీజీ గ్యారంటీకి 21% చెప్తే, విపక్షాల అనైక్యత వల్లే ఓటు వేస్తాం అని 39% చెప్తే, ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల 17% చెప్పారు. ఈసారి భారత్ లో ఓట్లు తేవడానికి కారణమయ్యే అంశాల్లో రామ మందిర నిర్మాణం 23% ఉంటే, మోడీకి చూసి ఓటేసే వాళ్ళు 21% అయితే, విపక్షాల గొడవల వల్ల ఆల్టర్నేట్ నెత్తుకునే వాళ్ళు 39% అయితే, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసి ఓట్లు పడేదానికి 17% కారణం అవుతుంది అని కూడా ఇచ్చారట. దీంతోపాటు 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను చూస్తున్నారా అనే ప్రశ్నకు సంబంధించి అవును అని 24% మంది, కాదు అని 33% మంది, అనుకూలమని 18% మంది, ఏం చెప్పలేమని 25% మెంబర్స్ చెప్పారట. ప్రతిపక్షాలలో ప్రధాని అభ్యర్థిగా ఎవరుండాలి అని కోరుకుంటున్నారు అంటే, రాహుల్ కి 19% మంది, మమతకు 15% మంది, కేజ్రీవాల్ కు 12% మంది, స్టాలిన్ కి 6% మంది, ఉద్ధవ్ ఠాక్రేకి 8% మంది, ఏం చెప్పలేమని 40% మంది. అంటే విపక్షాల నుంచి ఎవరిని కూడా ప్రధాని అభ్యర్థిగా ఊహించుకోలేకపోతున్నామని చెప్పిన వాళ్ళు 40% మంది ఉంటే, ఇందులో రాహుల్ కి 19% రావడం అనేది అందరిలో కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి అంత తక్కువ ఎందుకు అంటే, ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నినాదాలు, జాతీయ విధానాలు అంటూ జోడో యాత్రలు చేసిండు. ఇంత చేస్తే కూడా ఆయనను ప్రధానిగా చూడాలి అని ప్రజలు కోరుకోవట్లేదు అని కొంత ఆశ్చర్యం కలిగిపోతుంది. తర్వాత అయోధ్యలో రామ మందిరం క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే, మోదీ ప్రభుత్వానికి అని 54% మంది చెప్పిండ్రు, జ్యుడిషియల్ కి అని 17% మంది చెప్తే, అలా జరిగిపోయింది అని 18% మంది అంటే, ఏం చెప్పలేమని 13% మంది అంటున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జ్యుడిషియల్ అంటే చట్టపరంగా జరిగిన విధానం 17% అయితే, మోదీ ప్రభుత్వం అనేది 54% కృషి చేసింది అని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అన్నిటికంటే కూడా ప్రధాని మోదీ హవా భారత ప్రజల్లో ఎలా ఉందో చెప్పడానికి ఈ సర్వే రిపోర్ట్ చాలు. భారత్ లో ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు అంటే, మోదీ 64% మంది మోదీకి ఇస్తే, రాహుల్ కి 17% మంది, ఇతరులకు 19% మంది ఇచ్చిండ్రు. భారత ప్రధానిగా ఎవరు మోదీనే ఉండాలి అని భారతదేశం మొత్తంలో 64% మంది జనాభా కోరుకుంటున్నారట. దీంతో ఒక్కసారిగా విపక్షాలన్నీ షాక్ కి గురయ్యాయట. ఎందుకంటే ఎటు చేల్చి ఎటు రాని రామ మందిర నిర్మాణం నుంచి మొదలు పెడితే, మోదీ ప్రభుత్వ వ్యతిరేకత నుంచి మొదలు పెడితే, అలాగే ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలి అన్ని కూడా బీజేపీకి మోదీకి అనుకూలంగా రావడంతో విపక్షాలు కొంత ఆశ్చర్యానికి గురవడమే కాదు, ఈ పరిస్థితుల నుంచి తమను తాము కనీసం తమ రాష్ట్రంలోనైనా కనీసం మెజారిటీ తెచ్చుకోవడానికి ఏం చేయాలి అనే మల్లగుల్లాలు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది టైమ్స్ నౌ సంబంధించిన సర్వే రిపోర్ట్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. దాంతోపాటు అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి మీకు. దయచేసి డీటెయిల్స్ అన్ని కూడా చూసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తారని కోరుకుంటున్నాము. స్టే విత్ us.